రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదికొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముదికొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడటంతో అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 8 మందిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్లు తీసుకుని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముదికొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతులు ఖమ్మం సమీపంలోని ఖానాపురం హవేలీకి సంబంధించిన వ్యక్తులు అని పోలీసులు గుర్తించారు. రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదికొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముదికొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడటంతో అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 8 మందిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్లు తీసుకుని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతులు ఖమ్మం సమీపంలోని ఖానాపురం హవేలీకి సంబంధించిన వ్యక్తులు అని పోలీసులు గుర్తించారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదికొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటన గల కారణాలు ఏంటి? అతివేగమే కారణమా లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? లేకుంటే గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో కోదాడ సమీపంలో కూడా జాతీయ రహదారిపై కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరగటం, అంతేకాకుండా ఇద్దరు స్పాట్ లో కూడా చనిపోవడం జరిగింది. 8 మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయాలైన వారిని కూడా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం సమీపంలో జాతీయ రహదారిపై కూడా గ్రానైట్ పాలిష్ బండలతో వెళ్తున్న DCM వ్యాన్ ఒక్కసారిగా కూడా టైర్లు వీల్స్ బరస్ట్ అవడంతో కూడా ఊడిపోవడంతో వాహనం బోల్తా పట్టడం జరిగింది. దీంతో వాహనంలో ఉన్న 10 మంది గ్రానైట్ కూలీలు కూడా ఒక్కసారిగా కూడా చెల్లా చెదురై కూడా గ్రానైట్ బండలు కింద పడటంతో కూడా అక్కడికక్కడే కూడా స్పాట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది. 8 మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంటే గ్రానైట్ రాయి కూడా ఎక్కువగా బరువు ఉంటాయి. దీంతో ఆ రాళ్ళు మీద పడటంతో కూడా అనేక మంది 8 మంది కూడా పెద్ద ఎత్తున కూడా గాయాలు అవడం జరిగింది. ఇద్దరు పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా ఖానాపురం హవేలీకి చెందిన కూలీగా కూడా గుర్తించడం జరిగింది. అయితే క్షతగాత్రాలను కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. జాతీయ రహదారిపై కూడా రద్దీగా లేకపోవడంతో కూడా ప్రమాద స్థాయి కూడా తగ్గిందని కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అంటే తెల్లవారుజామున కావటం, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా మంచు కురుస్తూ ఉన్నది. దీంతో ఆ మంచు వల్ల కూడా ఈ ప్రమాదం కూడా జరిగిందంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అతి వేగం పైన అంటే ఓవర్లోడ్ వల్ల కూడా జరిగిందనే దానిపై కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. బ్రాహ్మిణి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.